अरे अभी चलता है कांगे तो वो चलता दूसरा बोलते नहीं అలా కృష్ణపన్న డాన్స్ ఎన్డీ అభ్యర్థి అయినటువంటి శ్రీ కన్నికొండ వెంకట ప్రసాద్ గారికి విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున అందరూ విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలందరూ వచ్చి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. జై కన్నికొండ, జై కన్నికొండ, జై కన్నికొండ. మన మున్సిపల్ కౌన్సిలర్ 19వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి రాజశేఖరసారి గారిని ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి మా నాయకుడు కండువా వేసి సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా సురేషాచారి కర్మల సురేషాచారి ఆయన కూడా వైఎస్ఆర్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు ఆయన కూడా కండువా వేయాల్సిందిగా కోరుతున్నాం. సతీష్ పెరుగుతుంది సతీష్ సతీష్ పొద్దున్న నుంచి మిత్రుడు నా క్లాస్మేట్ సతీష్ ఎక్కడున్నా వేయాల్సిందిగా కోరుతున్నా. పెరుగుతుంది సతీష్ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున సతీష్ सुरेश धन्यवाद क्या राइट సన్మానం చేసిన పదవికి వచ్చేసి పదవికి వచ్చే వ్యక్తులకు అవకాశం ఇవ్వండి. సన్మానం చేసిన సన్మానం చేసి మీరు దిగండి అయిపోయింది వాళ్ళంతా దిగండి. అందరికీ అవకాశం ఇవ్వండి దయచేసి. ఓకే భాయ్ థ్యాంక్ యూ. ఈరోజు ఈ ఉత్సాహాన్ని అయిపోయింది వాళ్ళంతా పక్క దిగండి. సోమవారం రోజు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఈ వార్డే కాకుండా కదిరి పట్టణంలో ఉన్నటువంటి 36 వార్డుల్లో కూడా ఉదయం నుండి పోలింగ్ బూత్ల దగ్గరికి మా కార్యకర్తలందరూ నాయకులందరూ ఓటర్లను చేర్పించి వారి ఓటు హక్కును వినియోగించడానికి సాయశక్తిగా కృషి చేయాలా. ఈ రోజు నుంచి మీ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ మీ ఇంట్లో 10 మంది కానీ 15 మంది కానీ ఓటర్ లిస్ట్ చెక్ చేసుకోవడం, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ చెప్పడం, అందరూ బూత్ ఎక్కడ ఉందో అని కనుక్కోవడం, ఆ బూత్ దగ్గర ఏమైనా లోటుపాట్లు ఉంటే మా నాయకుడిని తెలియజేసి అక్కడ ఆ లోటుపాట్లను సరిదిద్దడానికి అధికారులతో మాట్లాడే చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సమయంలో వేదికపై రావాల్సిందిగా కోరుతున్నా. సభను అలంకరించినటువంటి గౌరవనీయులు మనందరి నాయకులు, నిన్నటికి నేటికి ఎప్పటికీ మన వెన్నంటే నడుస్తున్నటువంటి మనకు అండాదండ అయినటువంటి మన నాయకులు, మన ప్రియతమ నాయకులు శ్రీ కన్నికొండ వెంకట ప్రసాదన్న గారికి మరియు మన రాష్ట్ర నాయకులు శ్రీ వాహిదన్న గారికి, ఇక్కడ సభను అలంకరించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లకు, మన విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరికీ, కుల మతాలకు ఇక్కడ ఇచ్చేసినటువంటి మా అక్క చెల్లెమ్మలందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ అత్యంత విలువైన సమయాన్ని నేనైతే వృధా చేయను. కేవలం 2 మాటల్లోనే చూపిస్తాను. ఎవరన్నా కానీ ఎలక్షన్లలో కంటెస్ట్ చేసే అభ్యర్థులు నేను ఎమ్మెల్యే అయితే మన ప్రాంతాన్ని ఏదైనా అభివృద్ధి చేస్తామని చెప్పేసి హామీ ఇస్తారు, లేదా ఇంతకు ముందు వాళ్ళైతే ఏదైతే సమాజానికి సేవ చేసి ఉంటారో అది చూపించి నేను మనందరి కోసం ఈ సేవ చేశాను, ఈ రోజు మీ దగ్గర వచ్చి నేను కూలి అడుగుతున్నాను, నేను కష్టపడినానని చెప్పేసి అడగాల్సిన బాధ్యత నాయకునికి ఉంటుంది. అటువంటిది కాకుండా ఈ రోజు ఎక్కడి నుండో దిగుమతి అయినటువంటి రాజకీయ బెహారీలు అంటారు. బెహారీలు అంటే సీజనబుల్ వ్యాపారం చేసుకునేవాళ్ళు. మన కాలేజ్ సర్కిల్లో 3 నెలల ముందు స్వెటర్లు అమ్ముకునే వాళ్ళు వచ్చారు. ఈ రోజు వాళ్ళు ఉన్నారా? మీ అందరికీ అడుగుతున్నా, దయచేసి వాళ్ళు ఉన్నారా లేదా? లేదు
పెద్దలందరికీ, ఎస్పెషల్లీ దేవశిల్పి అయినటువంటి మైసమ్మ పాండవులకు చెందినటువంటి మైసమ్మ నిర్మాణం చేసిన దేవశిల్పి విశ్వకర్మ వారసుడైనటువంటి విశ్వబ్రహ్మణ అందరికీ నమస్కరించుకుంటూ, ప్రతి ఒక్కరి భగవంతుడు మన ఇస్లాంలో అఖ్లే సలీం అంటారు. అఖ్లే సలీం అంటే విచక్షణ జ్ఞానం. నా తల్లి ఎవరు, నా పిన్నమ్మ ఎవరు, నా చెల్లె ఎవరు అని చెప్పేసి ఆలోచన చేసే శక్తి ఇచ్చింటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కదిరి ప్రాంతానికి చెందినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే మత ప్రాతిపదికన ఓట్లు అడుగుతారో వారిని చెప్పులతో కొట్టే విధంగా మన ఓట్లన్నీ అందరూ గంప గుర్తుగా మన అందరితో 20 సంవత్సరాల పాటు ఎప్పటికీ మనకు కొండంత అండగా ఉన్నటువంటి కందిగుంట వెంకటప్రసాద్ నన్ను ఈ రోజు మన అండగా నిర్మాణాలు చెప్పేసి మరొక మీ అందరికీ చేతులు జోడించుకుంటూ కందిగుంట నాయకత్వం, కందిగుంట నాయకత్వం, జాబు రావాలంటే బాబు రావాలి, జై తెలుగుదేశం అని చెప్పి ఒక ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మాట తప్పి మనము తిప్పిన ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ వ్యక్తి. విశ్వబ్రాహ్మణ సోదరులకి, బీసీలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపు లేకుండా చేసిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. విశ్వబ్రాహ్మణులకి నీచంగా అన్యాయం చేసిన వ్యక్తి ఈ రోజు రాష్ట్రంలో ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పేరు చెప్పుకునే కానీ సిగ్గుపడాలి రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులు మొత్తం. ఈరోజు వాస్తవంగా చెప్తున్నాను, ఎంతమంది ఎన్ని పనులు చేసినా రాష్ట్రంలో కరోనా వచ్చిన టైంలో అయ్యా విశ్వబ్రాహ్మణులు దాదాపు 25 లక్షల మంది ఉన్నారు. చాలా మంది కార్పెంటర్లు ఉన్నారు, మన వాళ్ళు బంగారు పని చేసే వాళ్ళు ఉన్నారు, శిల్పులు ఉన్నారు, 5 వృత్తులు చేసే వాళ్ళు ఉన్నారు. ఒక మెమరాండం పంపించాము, మనిషికి 10,000 రూపాయలు ఇవ్వండి, వృత్తిని ఎందుకని ఇవ్వండి అని. ఒక దరిద్రం పట్టినట్టు పట్టినాడు ఆంధ్రప్రదేశ్ కి, దరిద్రం పట్టినట్టు. ఈ రోజు రాష్ట్రంలో ఎవరికి చేయరని ఎవరికైనా జరిగిందంటే రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుకే జరిగింది. అది గమనించలేని విధవులు చాలా మంది, ఏమనుకోద్దండి రెండోళ్ళగా, అది గమనించలేని వైసీపీ విధవులు చాలా మంది విశ్వబ్రాహ్మణ సోదరులు కరుసుకొని తిరుగుతున్నారు కొంతమంది. నిజం చెప్తున్నాను, ఈ రోజు మన వాళ్ళు చాలా అజ్ఞానమైన స్థితిలో పనులు లేక, వ్యాపారాలు లేక మన వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అన్న ఈ విషయం మీరు ఎప్పుడైనా కానీ ఆత్మహత్య చేస్తున్నారు. అటువంటి వైసీపీని గెలిపిస్తామా? రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం క్యాండిడేట్లు చంద్రబాబు గారి నాయకత్వాన్ని గెలిపిస్తామా? ఎవరిని గెలిపిస్తాము? చంద్రబాబు గారి నాయకత్వాన్ని గెలిపిస్తాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు విశ్వబ్రాహ్మణులకు వెంట ఉండి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు కలియుగంలో మొత్తం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని బయటికి తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం రామారావు గారు మాత్రమే. ఈ ఒక్కటి ప్రతి ఒక్కరు మనం గమనించాలి. ఈరోజు విశ్వబ్రాహ్మణులకి ఇంత వెలుగు వచ్చిందంటే, విశ్వబ్రాహ్మణుగా గుర్తింపు వచ్చిందంటే కేవలం రామారావు గారు. అటువంటి రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని హ్యాండిల్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు లాస్ట్ 2014లో మనకు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాడు. 100 కోట్ల రూపాయలు చాలా మంది తీసుకున్నారు. కానీ వైసీపీలో 56 బీసీ కులాలని ఏర్పాటు చేసి ఈ రోజు వాళ్ళు కార్పొరేషన్ ఏర్పాటు చేసినామని చెప్పి దరిద్రం కాకపోతే 56 కార్పొరేషన్ 56 లక్షల రూపాయలు పెట్టాల. 56 లక్షల రూపాయలు 56 కార్పొరేషన్ పెట్టాల. బీసీలని ఎంత అనుగోకినాడంటే అంత అనుగోకినాడు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి, పైన చంద్రబాబు రావాలి. ఇక్కడ కదిరికి వచ్చిందంటే కందికుంట గారు నేను ఉన్నాను కదిరికి 20 సంవత్సరాలుగా ఎంతో మంది వస్తున్నారు, ఎంతో మంది పోతున్నారు. 5 ఏళ్ళు ఒక ముఖం కనబడేది, 5 ఏళ్ల తర్వాత వాళ్ళు రాడు ఏమంటారు వాడికే తెలియదు. అటువంటి ప్లేస్ లో కందికుంట గారు నేనున్నాను, 5 ఏళ్ల నుండి నేను ఉన్నాను. ఎంతో మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలతో సహా ఈ రోజు పల్లెలు అన్ని తిరుగుతున్నాం. కందికుంట గారంట ఎంత మంది మాకు సహాయం చేస్తున్నారు అంటున్నారంటే వాస్తవంగా అయితే ఎమ్మెల్యే ఉన్న వ్యక్తులు కానీ సహాయం చేయాలంటే సహాయం కందికుంట గారు చేశారు. అటువంటి కందికుంట గారిని గెలిపించుకునే అవకాశం మనకి దేవుడు ఇప్పుడు ఇచ్చాడు, బ్రహ్మగారు మనకి ఇప్పుడు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని కందికుంట గారిని కనీసం
పెద్దలు అదే నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందికొండ ప్రసాద్ అన్న గారికి, ఇక్కడ వచ్చిన రాష్ట్ర పరిశీలకులు వాయుదర్శన్ అన్న గారికి, ఇక్కడ వచ్చిన కౌన్సిలర్లకి, పార్టీ అనుబంధ సభ్యులకి, విశ్వబ్రాహ్మణ సోదరులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ నేను తెలుగుదేశం పార్టీలో తిరిగి జాయిన్ కావడం నాకెంతో ఆనందంగా ఉంది. తిరిగి సందర్భానికి వెళ్ళినంత ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి విశ్వబ్రాహ్మణులు 1983 నుంచి పెట్టని గొడవలే ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఆ రోజుల్లో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను వెలుగులోకి తెచ్చిన ఎన్టీ రామారావు గారైతే విశ్వబ్రాహ్మణులకు వెన్నంటే ఉండి నడిపించిన వ్యక్తి కందికొండ ప్రసాద్ అన్న అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కందికొండ ప్రసాద్ అన్నకు మన సమస్యలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న సమస్య, మన ఇంట్లో ఉన్న సమస్య కూడా ఆయన పూర్తి స్థాయిలో తెలుసు. ఎందుకంటే మన కుటుంబ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఇక ఏం జరగాలా, ఏం జరగకూడదు, ఏం చేయాలా అనేది ఆయన పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఎందుకంటే ఇప్పుడు మద్దతు ప్రకటించడం కాదు, గత 4 ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పటి నుంచి విశ్వబ్రాహ్మణులు అందరూ ఆయన పూర్తి స్థాయిలో వెన్నంటి ఉండి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఇచ్చినారు. ఇప్పుడు మరింత సహాయ సహకారాలు ముందు కంటే రెట్టించిన ఉత్సాహంతో పని చేయాల్సిన అవసరం ఉంది. మనం ఓట్లు వేయించడం కాదు, మనం మన తోటి సభ్యులతో, మనకు పరిచయం ఉన్న వ్యక్తులతో, మనకు కావాల్సిన వ్యక్తులు అందరితోనూ ఆయనకు ఓట్లు వేయించి ఆయన్ని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఈసారి కదిరి చరిత్రను మార్చబోతాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన సమస్యలు ప్రత్యేకంగా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి సమయంలో ఆయన సమయం కూడా చాలా విలువైంది కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఆయన ప్రత్యేకంగా మన సమస్యలు చెప్పుకోకుండా ఈసారి కష్టపడి పనిచేద్దాం. కందికొండ ప్రసాద్ అసెంబ్లీకి పంపిద్దాం. ఆయనతో మనం తిరిగి పని చేయించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరూ ఇక్కడికి వచ్చి ఆయన సహకారం ఇచ్చి ఆయనకు సన్మానించిన సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు శ్రీమద్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి వారసులు విశ్వ బ్రాహ్మణులు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ యొక్క ప్రియమైన గత 20 సంవత్సరాలుగా 20 సంవత్సరాలకు పైన మిమ్మల్ని నమ్ముకొని కేవలం మీ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ కటి అభివృద్ధి కోసమే తాపత్రయపడుతున్న మన ద గ్రేట్ లెజెండ్ మన కందికొండ ప్రసాద్ గారు ఇక్కడికి వచ్చేశారు. అలాగే వేదికపై ఉన్న విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ, ఎస్టీ, తర్వాత మన ముస్లిం మైనారిటీ నాయకులందరికీ నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను కర్నూలు ప్రాంతానికి చెందినవాడిని. ఈ రోజు ఇంతమంది మహిళా సోదరిమణులు, యువకులు, ఇంతమంది విద్యావేత్తలు, నాయకులు ఉన్నారు. మీరందరితో నా మనసు వైపు రెండు నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి నా యొక్క మనసులో ఉన్న మాటలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. నాయకుడు ఎక్కడో ఉంటాడు, డబ్బుతో నాయకులు కాదు. నాయకులు ప్రజల మనస్సులో నుంచి, ప్రజల ప్రేమ నుంచి పుడతారు. దానికి కందికొండ ప్రసాద్ గారే సాక్ష్యం ఈరోజు గత 20 సంవత్సరాలుగా నేను కూడా ఏదో ఒక నాయకుడు కావాలని ప్రయత్నం చేస్తున్నా. కానీ ఈ రోజు నేను మీ అందరి సమక్షంలో నా గురువుగా స్వీకరిస్తున్నాను. ఆయన దగ్గర ఈ 2 నెలల్లో నేను నాయకత్వ లక్షణాలు అంటే ఎలా ఉండాలని చెప్పేసి నేను చూసి నేర్చుకున్నా. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. కందికొండ ప్రసాద్ గారితో నేను 2 నెలలుగా కలిసి పనిచేస్తున్నా. నా యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క అవకాశాన్ని మీరు ఒక పాటను కూడా చేజార్చుకోవద్దని ఇక్కడ ఉన్నటువంటి వారు, తర్వాత ఈ మన పత్రికల ద్వారా, ఈ మీడియా ద్వారా వింటున్న ప్రతి ఒక్క సోదరి మనలకు యువకులందరికీ చేతులు జోడించి నేను వేడుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంటే
మన కందికొండ ప్రసాద్ గారు, కందికొండ ప్రసాద్ ఎమ్మెల్యే నాకైతే సక్సెస్ అని చెబుతా ఉంది. తప్పకుండా ఆయన క్యాబినెట్ అనుభవిస్తారని చెప్పేసి నా మనస్ఫూర్తిగా చెబుతుంది. ఇంతవరకు ఈ 20 సంవత్సరాల కాలంలో ఆయన పదవి లేకపోయినా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం లేదు, ఆయన ఇక్కడ నాయకుడిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉంది. ఆయనకు సరైన పని చేసే అవకాశం ఇంతవరకు రాలేదు. ఈ రోజు ఆయనకు మంచి అవకాశం వచ్చింది. ఈ రోజు 150కి పైగా సీట్లతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఘనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. కందికొండ ప్రసాద్ గారు 50,000కు పైచలకు విధానంగా గెలవబోతున్నారు. దయచేసి అభివృద్ధి అంటే ఏందో చూపించే సత్తా ఆయనకుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఆయనకు పదవి ఉండి ప్రభుత్వం లేనప్పుడే ఇంతమంది లక్షల మంది హృదయాలు ఆయన మనసు చూడబడ్డారు. ఒక్కసారి పదవి ఉంది, ప్రభుత్వం ఉంటే మీ యొక్క కదిరి యొక్క నియోజకవర్గాన్ని స్వర్ణయుగంగా తయారు చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను చేతులు జోడించి వేడుకుంటున్నా. ఇల్లు వెళ్ళండి, అందరిని ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేసి కందికొండ ప్రసాద్ గారి గెలుపు కోసం ఆర్వేషన్లు మీరు ఎలక్షన్ల వరకు 11వ తేదీ మీరు పోలింగ్ ముగిసే వరకు మీరు కష్టపడతారని చెప్పేసి చేతులు జోడించి వేడుకుంటున్నా. తర్వాత కుల మతాలకు ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు రాకుండా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆయనను కీర్తిస్తున్నారు, ఆయనను ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ కదిరిలో గల్లీలలో సందులలో చెప్పే నాయకుల వాళ్ళని వినకుండా మీ యొక్క నాయకుడిని, మంచి నాయకుడిని మీరు ఎన్నుకొని భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, ప్రజలే నా బిడ్డలని అభినవ చేతికి ఎమగలేనటువంటి అభినవ దానకర్ణుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక కందికొండ వెంకట ప్రసాద్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఏదైనా చేయాలా, నేను కులమా మతమా చూడకోకుండా గుణమున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ నియోజకవర్గంలో అంటే అది ఒక కందికొండ వెంకట ప్రసాద్ అని చెప్పి చెప్పక తప్పదు. ఆయన ఎవరైనా సరే పేదవాడు తన ఇంటి తలుపులు తట్టితే నాకు సాయం కావాలంటే నేను ఉన్నాను అని ఆ రోజే ముందు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కందికొండ వెంకట ప్రసాద్. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించే దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న ఏకైక నాయకుడు కందికొండ వెంకట ప్రసాద్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మనందరి నాయకుడు ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ గారి అందరూ కైతలతో స్వాగతం పలుకుతూ ఆయన మాట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కౌన్సిలర్ అయినటువంటి రాజశేఖరాచార్య గారు తెలుగుదేశం పార్టీలో చేరి ఈ ఎన్నికల్లో మా గెలుపు కృషి చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరు బహుదీన్ గారికి, అదేవిధంగా ఎప్పుడు కూడా సమయం దొరికినప్పుడల్లా నాకు ఏదైనా బయట ఒక నిమిషంలో ఏదైనా వాళ్ళకి ఏదైనా చెడ్డగా మాట్లాడి కూడా ముక్కుబడి స్పందించేటువంటి ఈ బజార్లో ఉండేటువంటి ప్రతి విశ్వబ్రాహ్మణ కులబాంధవులకి, వారి కుటుంబ సభ్యులకి, పాత్రికేయులకు నమస్కారాలు. నాకు కొత్త కాదు, మీకు కొత్త కాదు, ఈ రాష్ట్రానికి కొత్త కాదు, ఈ ప్రాంతానికి కొత్త కాదు, ఈ నియోజకవర్గానికి కొత్త కాదు. కాకపోతే ఈ 2024 ఎన్నికలు అనేది మన ప్రాంతానికి ఒక కొత్తదనాన్ని సంతరించుకున్నాయి, ఈ రాష్ట్రానికి కూడా ఒక కొత్తదనాన్ని సంతరించుకున్నాయి. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అనేది వాస్తవం. ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగితే మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి కూడా ఇవ్వనటువంటి విజయాన్ని మనం అందరం కలిసి ఇచ్చేసినాం. 151 సీట్లు, 50% ఓట్లు. చరిత్ర అది. మామూలుగా 2 ఆడపిల్లలు ఆయనకి. వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి ఉంటే 1 లక్ష కోట్లు సంపాదించినాడు. జీవితాన్ని మామూలుగా అర్థవంతంగా బతుకుతారు ఎవరైనా.
కొంతమందికి భగవంతుడు శాపం పెట్టింటాడు, డబ్బు పిచ్చి పెట్టింటాడు. కొంతమంది అన్నం ముందు పెట్టుకుంటారు, కొంచెం నేను పిడుతుంది కానీ కడుపు నిండుతుంది కానీ కళ్ళు నిన్న గట్టే చూస్తారంటారు. జగన్మోహన్ రెడ్డికి ఈ శాపం ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ నాయకుడికి ఇవ్వనటువంటి అద్భుతమైనటువంటి విజయం 151 సీట్లు 50% ఓట్లు ఇచ్చేసి ఒక చరిత్రకారునిగా ఆయన్ని నిలబెడితే ఆయన చేసింది ఏంటంటే మళ్ళీ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మీకు అందరికీ మద్యపాన నిషేధం చేస్తా అని మాటిచ్చి మద్యం వ్యాపారం చేస్తున్నాడు. ఆ మద్యం వ్యాపారం కూడా పాపం మీ వాళ్ళు ఎవరైనా కానీ ఆ కార్మికులు పోయేసి తాగాలంటే జగన్ బ్రాండ్లే ఉంటాయి, జే బ్రాండ్లే ఉంటాయి, కానీ సరైన నాణ్యమైనటువంటి బ్రాండ్లు కూడా ఉండవు. అది కూడా సారాయికి రంగు కలిపేసి కల్తీ సారా వ్యాపారం చేస్తారు. ఎవరైనా మామూలుగా ఒక నాయకుడు ఏదన్నా రాజకీయానికి అలవాటు పడి కొత్తగా వచ్చి అవినీతికి పాల్పడినాడంటే పర్వాలేదు, కానీ సకుటుంబ సపరివారంగా అంటే వాళ్ళ బిడ్డలు అనలేం, కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా కౌంటింగ్ మెషిన్ పెట్టి క్యాష్ కౌంటింగ్ చేసుకుని సంచులు వేసుకొని పాపం తాడేపల్లి కూడా పోయి భారతమ్మకు అప్పచెప్తారు. ఈ మధ్య సిమెంట్ మీద ప్రతి సిమెంట్ బ్యాగ్ 10 రూపాయలు, ఇసుక మీద 12,000 కోట్ల రూపాయలు డబ్బు కొట్టాడు. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఉండేటువంటి క్యాండిడేట్లకు లెక్కించేసి వీళ్ళు మా దగ్గర ఉంది డబ్బులు, మా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి సిద్ధం సభ పెట్టి 70 లక్షల డబ్బులు ఇస్తారు. బస్సు యాత్ర పెడితే 33 లక్షల డబ్బులు ఇస్తారు. ఈ రోజున పోస్టల్ బ్యాలెట్ 3,000 ఇస్తారు, అవసరమైతే 5,000 ఇస్తారు. ఎవరిని కొనుక్కోవాలని చూస్తున్నారు వీళ్ళు? ఎందుకు ఇంత డబ్బు పెట్టాల్సి వస్తుంది? ప్రజల్లో పలుకుబడి లేదు, ప్రజల్ని మనుషులుగా చూడటం లేదు, ప్రజల్ని ఓటర్లుగా చూసేటువంటి భావనతో ఆలోచనతో ఉన్నటువంటి నాయకులు రాష్ట్రాధికారంలో చేకూర్చుకుంటే ఇటువంటి పరిస్థితి కంటే భిన్నమైన పరిస్థితులు రావనేది వాస్తవానికి మీరందరూ గ్రహించుకోమంటారు. ఆడవాళ్ళు మీకు అర్థమయ్యేటట్టు చెప్తే మీరు బాగా మాట్లాడుతుంటారు. మామూలుగా మీరు యాక్టివ్గా ఉంటారు, ఆడవాళ్ళు చర్చా వేదికలు ఎక్కువ, మీకు మామూలు వాస్తవం మాట్లాడుతుంటే బాగా చెప్పగలుగుతారు. అందుకే మిమ్మల్ని ట్రీట్ చేస్తాను. మా వాళ్ళకి వేరే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి నాయకులకి. వాళ్ళకి నచ్చితే ఒక రకం ఉంటుంది, డబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకి నచ్చని ఉంటాయి. కాబట్టి మీరైతేనే నిజాయితీగా చెప్పగలుగుతారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాను. అంటే ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మీరందరూ గుండెలు మీద చేసుకుని ఆలోచన చేయండి. బిడ్డలు ఉన్నారు, చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. మన రాష్ట్రానికి రాజధాని ఉందా? లేదు. ఈ రాష్ట్రానికి జీవనాడిగా పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే ఈ ప్రాంతం రైతాంగం కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు బాగుంటుందనే ఆలోచనతోనే పోలవరం పూర్తి చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోయి దాదాపు 74% మేర పనులు పూర్తి చేసినారు. ఈ రోజు ఆ పోలవరం 76% ఏమన్నా అయింది అంటే అవలా 100% పూర్తి చేస్తానని అంబటి రాంబాబు అంటాడు, కానీ ఆయన ఏం పూర్తి చేస్తాడో మనకైతే తెలియదు. ఆయన పూర్తి అయిపోయే పరిస్థితి వచ్చేసింది. అంటే ఈ రాష్ట్రానికి జీవనాడిని ఎందుకు చెప్తానంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రంగా రాష్ట్ర విభజన తర్వాత అవతరించినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఆదాయం రావాలంటే వ్యవసాయం బాగుండాల, రైతు బాగుండాల. పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఇది. రెవెన్యూ రావాలంటే ఖచ్చితంగా ఆదాయ వనరులు పెంచుకోవాలంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం వ్యవసాయం లాభసాటిగా చేయగలిగినటువంటి పరిస్థితులు ఉంటే మాత్రమే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆదాయ వనరులు పెరుగుతాయి అనేది సుస్పష్టంగా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇక్కడ చెర్లోపల్లి రిజర్వాయర్ ఎంతమంది చూసినారమ్మా మీరు? చెర్లోపల్లి రిజర్వాయర్ లో మామూలుగా రాయలసీమ ప్రాంతంలో, అది కూడా ప్రత్యేకంగా మన అనంతపురం జిల్లాలో మన కదిరి ప్రాంతంలో నదీ జలాలు ఎప్పుడైనా ఊహించినారా? మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎప్పుడు కూడా ఊహించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆవిష్కరింపజేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, ఆ ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వం హయాంలోనే మన మున్సిపాలిటీకి తాగునీటి అవసరాల కోసం నీటిని కేటాయింపులు చేస్తూ కూడా జీవో విడుదల చేసినాం. కానీ ఇంతవరకు అమలు నోచుకోలేదు ఈ ప్రభుత్వం. 4 సంవత్సరాల 10 నెలలైనా కూడా ఎందుకు అమలు నోచుకోలేదంటే పాలకులకి, ప్రజాప్రతినిధులకి చిత్తశుద్ధి లేకపోవడం. ఏమైనా ఈ నాయకులు చేయగలిగినారంటే నాయకులు చేయలే. మీకు ఇంకా మన బాధను మాట్లాడే కంటే మిమ్మల్ని పాజిటివ్ థింకింగ్ లేకపోదాం. ఇందాక ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ చెప్పినాడు, ఇదే స్థలంలో 2009లోనే కాదు ప్రతి ఎన్నికల్లో కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మీటింగ్ పెట్టుకొని అందులో ప్రత్యేకించి నాయ బ్రాహ్మణులు కావచ్చు, వడ్డ సంఘం కావచ్చు, మీరు కావచ్చు,
ఎప్పుడు కూడా మా వెన్నంటే ఉన్నారు, మాకు వెన్నుదన్నుగానే ఉన్నారు. మేము ఎప్పుడు సదా కృతజ్ఞతలు ఉండడానికి. మాకు ఎక్కడ వేరే ఆలోచన ఉండదు మీ విషయాల్లో. మీకు మంచి జరగాల, మీ జీవితంలో మంచి రావాలా, కొత్తదనం రావాలా, సంతోషం రావాలని కోరుకుంటాం మేము. మరి 2009వ సంవత్సరంలో ఇక్కడే వేదికగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి గురుప్రసాద్ గారు కూడా వచ్చినారు. ఆ రోజు లాయర్ గురుప్రసాద్ గారు వచ్చినప్పుడు మీకు ఎంతమందికి నేను మాట్లాడేది గుర్తుందో నాకైతే తెలియదు. ఎంతమంది ఆ రోజు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది నేను ఆ రోజు ఒక మాట చెప్పిన మీకు ఎంతమంది గుర్తుందో చెప్పండి. అది మాత్రం గుర్తులేదు ఎవరికి. మీకు ఆ రోజు ఒక మాట చెప్పిన, మొదటి తరం రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన, రాజకీయ కుటుంబం నుంచి రాలా, మంచుకో చెడుతో వచ్చేసినాం. మీరందరూ మావానిగా మీరు భావించి మీరందరూ కూడా నేను పోయిన తర్వాత కూడా మీరు ఆలోచించే విధంగా బతుకుతానని దానికి కట్టుబడి ఉన్నాయి. ఈరోజు అంటే ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి లీడర్కి. 5 ఏళ్లకు ఒకసారి చూడడానికి నా వ్యక్తిగత జీవితం కాదు ఇది, నా కుటుంబ సమస్య కాదు ఇది, ఇది ఊరి సమస్య. ఊర్లో చాలా మందికి ఆస్పిరేషన్స్ ఉంటాయి, పిల్లలకి ఆస్పిరేషన్స్ ఉంటాయి. మా ఊరు బాగుండాలనే కోరిక ఉంటుంది, మా ఊర్లో కనీస వసతులు ఉండాలనే ఆలోచన ఉంటుంది, మా ఊర్లో జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలనే ఆలోచన ఉంటుంది. మేము ఎక్కడికో బయటికి పోయే కంటే మాకు ఇక్కడే అన్ని ఉంటాయని చెప్పేసి ఆడవాళ్ళు గురువు కోరుకుంటూ ఉంటారు. పక్క ఊరికి పోయినప్పుడు డ్రింకింగ్ వాటర్ అనేది ఇష్యూనే కాదు, మాకు కుళాయి నింపితే నీళ్ళు వస్తాయనే ఆలోచన ఉన్నప్పుడు మాకు ఎందుకు రాదనే ఆలోచన బాధ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా వాస్తవ రూపం. ఎప్పుడైతే మనిషి తలసరి ఆదాయము జీవన ప్రమాణాలు పెరుగుతాయో నాగరికత వస్తుంది. ఎప్పుడైతే మనిషి నాగరికతకు అలవాటు పడతాడో ఖచ్చితంగా సమాజం బాగుంటుంది, అక్కడ ఉన్నటువంటి పిల్లలు బాగుంటారు, వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. ఓ రోడ్డు వేసి అభివృద్ధి అని చెప్పుకునేటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు మనకి. రోడ్డు అభివృద్ధిలో భాగమే కానీ రోడ్డే మొత్తం అభివృద్ధి కాదనేది వాస్తవం మీరు అందరూ గ్రహించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఇన్నేళ్ల నుంచి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇన్నేళ్లు మీరు రాజకీయాలు చూసినారు, నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఎంతమంది నాయకులకి ఈ కదిరి అంటే నరసింహస్వామి గుర్తుకొస్తాడు. ఈ నరసింహస్వామిని మనం ప్రపంచ దేశాలకు మన వాళ్ళు బయట ఉన్నప్పుడు కూడా చూపించాలని ఆలోచన ఎంతమంది నాయకులకు వచ్చిందో మీరు ఆలోచన చేసుకోండి. మొదటిగా మేము మనకే ఆలోచన చేసిన ఎంతమంది ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు కావాలని చెప్పేసి పట్టుబట్టి తెచ్చుకోగలిగినారు. ఎంతో మంది నాయకులు మంత్రులు కూడా చేసినారు ఈ నియోజకవర్గంలో. ఎవరికైనా వచ్చిందా? రాలా. ఇంకో మంత్రి అయితే ఒకసారి హిందూ ముస్లిం గొడవలు పెట్టేసి తన పని కలెక్షన్ చేసుకున్నాడు. అంటే శవాల మీద చిల్లరేసుకోవడమే. నేను చెప్తున్నది కేసులు పెడతామని బెదిరించి కలెక్షన్ చేసుకోవడమే వాళ్ళకున్న విజన్. అది 20 బహుశా సందర్భంగా ఈ నియోజకవర్గంలో లోకల్ మేనిఫెస్టో అని చెప్పేసి ఒక కదిరి అభివృద్ధి వేదిక ఏదో ఒక వేదిక పాపం పోయినసారి ఎన్నికల్లో సిఆర్సి క్లబ్ వెన్యూగా ఒక వేదికను ఏర్పాటు చేసినారు. ఆ రోజు వేసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. ప్రతి చెరువుకి నీళ్లు ఇస్తామని చెప్పేసి ఎన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చినారో సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎన్ని చెరువులకు షట్టర్ మెకానిజం వచ్చిందో చెప్పుకోలేని పరిస్థితి. ఈ రోజున మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రతిపక్షంలో ఉన్నాం ఎమ్మెల్యేగా. ఈ ఊర్లో ఇండోర్ స్టేడియం అనేది నేషనల్ లెవెల్ ఛాంపియన్స్ ని ప్రొడ్యూస్ చేసినాం మనం కదిరిలో. జాతీయ స్థాయిలో 2 ఆటగాళ్ళు బ్యాడ్మింటన్ లో ఆడుతూ ఉన్నారు, క్రీడాకారులు. అది కదిరి నుంచి వచ్చినటువంటి పిల్లలే. దాన్ని ఏ రకంగా వాళ్ళని డెవలప్ చేయగలిగినామంటే కదిరిలో ఒక ఇండోర్ స్టేడియం సిఆర్సి క్లబ్ లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి రాజ్యసభ మెంబర్ దగ్గర డబ్బులు ఇచ్చి, నా వంతుగా నేను కొద్దిగా డబ్బులు ఇచ్చి, ఎంపీ దగ్గర డబ్బులు తీసుకొచ్చేసి మనకున్నటువంటి అరకొర నిధులతో ఏర్పాటు చేస్తే ఈ నియోజకవర్గంలో 2 బిడ్డలు పోయేసి ఈ రోజున జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. అది కారణం. ఒక టైంలో నేను నిర్లక్ష్యంతో ఓడిపోయేది వాస్తవం. ఆ రోజు కూడా గెలిచి ఉండొచ్చు. బహుశా నా నిర్లక్ష్యం నన్ను ఓడించింది. కానీ ఓ రంగం మంచిగా అనుకుంటాను నేను. దాని తర్వాత కూడా మొన్నటి రోజున ఈ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత వాస్తవానికి దగ్గరగా బతికేటువంటి పరిస్థితులు మాకు కల్పించబడ్డాయి. ఒకసారి ఎమ్మెల్యే ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.
రెండోసారి అధికారం వచ్చింది, నేను ఓడిపోయినా. మీరు అధికారం వచ్చి నేను ఓడిపోయినప్పుడు కూడా నన్ను మీరు నెగిటివ్ షేడ్స్ ఎవరైనా చెప్తే తొందరగా నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాస్తవంగా నేను పనిచేసేటువంటి విధానం కూడా మీకు తెలియకుండా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అటువంటి పరిస్థితులు నేను ఎమ్మెల్యే అనే ఆలోచనతో కూడా మీరు ఉండొచ్చు, కానీ నా మీద పాజిటివ్నే ఉన్నారు. పాజిటివ్ లేకపోతే నాకు ఆయన ఓట్లు కూడా మమ్మల్ని గెలిపించడానికి పని చేసినారంటే పాజిటివ్నే ఉన్నారు. కాకపోతే ఏమంటే ఒక పరిణితి చెందినటువంటి నాయకుడు మీ మధ్య నుండి మళ్ళీ అతనికి బాధ్యతలు వస్తే దాన్ని ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయగలిగితే ఆ ప్రేమ, అభిమానము, ఆ సమాజం పట్ల బాధ్యత, ఆ సమాజం పట్ల అంకిత భావం ఉండేటువంటి నాయకత్వం ఉంటే ఖచ్చితంగా ఆ సమాజంలో మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయనేది వాస్తవం మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్తాను. అందుకనే బహుశా ఆ 2 పోయిన నాకు మంచిగా అనుకుంటున్నాను. ఆ రోజునే నాకు ఏదైనా అవకాశం వస్తే ఖచ్చితంగా ఆ రోజు నాకైతే ఒక మంచి పొజిషన్ ఇచ్చేవాళ్ళు ఆ 800తో పోకపోతే, ఎందుకంటే ముందుగానే చెప్తున్నారు నాకు. కానీ ఇచ్చుంటే ఇంత మెచ్యూర్డ్ గా ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేకపోవచ్చు. కొంచెం పిల్లాట్లు ఉండేవి మాకు 40 ఏళ్ళకి. కష్టం తెలియదు, మనుషుల్లో ప్రేమ తెలియదు. అధికారం అంటే చలాయించాలనుకునే వాళ్ళం, అధికారం అంటే ఉపయోగపడాలనే ఆలోచన కష్టాలు చూసిన తర్వాత నేర్చుకున్నాం. అసలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు ఏంటంటే నేర్చుకోవాలనే ఆలోచన వచ్చింది. మీతో కలిసి బతికి ఓటమి ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు కలిసి బతికేటువంటి క్రమంలోనే చాలా అనుభవాలు మాకు పాఠాలు లేదు. కాబట్టి ఈ రోజున మంచి మంచి పనులు చేయగలిగినటువంటి అవకాశం నాకు భగవంతుడు ఇచ్చినాడు. అందుకే నరసింహస్వామి నాకు ఒక 10 ఏళ్ళు నేర్చుకోవాలని చెప్పి పంపించినాడని చెప్పేసి నేను ఇప్పుడు కూడా ఆలోచన చేస్తాను. వ్యవహారం గోధికాడ కుండరంకల మాదిరి కొద్ది కాసుకున్నారు. ఈడెప్పుడు లోపలికి పోతాడా, నాకు టికెట్ వస్తుందా అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకోటేమో పెళ్ళాన్ని టికెట్ అనౌన్స్ చేసినా పర్వాలే, వారం లోపల మళ్ళీ వెళ్ళిపోతాడు, నాకు అప్పుడు మళ్ళీ మార్చి ఇస్తాడని కాసుకునే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అది పాపం అది నెరవేరకపోయేసరికి పార్టీలు మారేసినారు. నాయకుడికి ఇటువంటి ఆలోచన ఉండేటువంటి వాళ్ళు నాయకులా మీరు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు వచ్చినటువంటి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థికి ఎంత మాత్రం అవగాహన ఉందో నాకైతే తెలియదు. వస్తానే ఎన్ఆర్సీ, సిఏఏ ఇవే చెప్పుకుంటారు. అంటే ఇక ప్రేమతో రాజకీయం చేద్దాం, ప్రేమతో ఎన్నికల్లో గెలవాలా, నమ్మకంతో ఎన్నికల్లో గెలవాలా, ప్రజల విశ్వాసాన్ని చూరుకొని ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం అయితే చేయడంలా. లేదు ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలం పాటు ఉన్నాము, ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఇది చేసింది, మంచి చేసింది అనే ఆలోచనతో, లేదంటే ఈ ప్రాంతంలో ఈ అభివృద్ధి చేసింది నియోజకవర్గాన్ని చెప్పేటువంటి దమ్ము ధైర్యము, వాస్తవంగా ఆలోచన చేసేటువంటి ఆలోచన విధానం లేకుండా, ఒక స్పష్టత లేకుండానే ఎన్నికల్లో పోటీ చేయాలా, हमारे पास पैसे नहीं, पैसे सामने वाले के नहीं है, हमारे पास मजहब है, दूसरे वाले के नहीं है. ఈ రకమైనటువంటి ఆలోచన ఉండేటువంటి వాళ్ళు ఇది మీకు చిన్న మీటింగ్ అయినా ఎలాబరేట్ చెప్తాను. ఎందుకంటే ఇది కమ్యూనికేట్ అవుతుంది, ఇది కమ్యూనికేట్ కావాలని చెప్తున్నాను మీకు. ఇవన్నీ వాస్తవాలు నేను మాట్లాడుతున్నాను, నా అనుభవంతో మాట్లాడుతున్నాను, మంచి ఆలోచనతో మాట్లాడుతున్నటువంటి, ఎక్కడ వెస్టర్న్ ఇంట్రెస్ట్ పెట్టుకొని మాట్లాడడం లేదు. ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు సమాజం మీద ఉద్దపడితే ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయో ఒకసారి పక్కనోడికి తెలియజెప్పమని చెప్పేసి నేను దాన్ని కూడా కోరుతా ఉంటాను. అవకాశాలు కావాలనుకోవడం తప్పు కాదు, ఆశపడడం తప్పు కాదు, కానీ కనీసమైనటువంటి ఆలోచన ఉండాలా, కనీసమైనటువంటి బాధ్యత ఉండాలా. మళ్ళీ నేను ఇక్కడ ఓడినా గెలిచినా నన్ను నమ్మి నేను కూడా ఇండిపెండెంట్ పోటీ చేసిన, నాకు తెలిసి తెలియకుండా జరిగిపోయింది. ఒకవేళ అడగచ్చు, నువ్వు కూడా మొదటిసారి వచ్చినా కదా, నా అనుభవం కూడా చెప్పేస్తుంది దాంట్లో. ఇండిపెండెంట్ ఓడిపోతే నన్ను ఎవరైతే బలవంతంగా రాజకీయాలకు తీసుకొచ్చినారో ఆయన హత్య గావింపబడ్డాడు. తదుపరి నేను హైదరాబాద్ లో ఉన్నాను, ఆయన హత్య గావింపబడిన తర్వాత నా కోసం పనిచేసినటువంటి కార్యకర్తల మీద పోలీసులు బాగా తీసుకుని కొట్టడము, కేసులు పెట్టడం చేసినప్పుడు ఎవరు చెప్పాలని నాకే అనిపించింది. నన్ను ఇంతమంది నమ్మి ముందుకు తీసుకెళ్లారు, 40,000 మంది ఓట్లు వేసినారు, వాళ్ళని ఈ టైంలో వదిలిపెట్టుకోవడం అనేది రాక్షసత్వం అవుతుందనే ఆలోచనతోనే మళ్ళీ ఎన్నికలు వచ్చి నిలబడినాం. కానీ మాకు ఆ రోజు పదవి లేదు, అధికారం లేదు, బాధ్యత లేదు, లేదంటే ఆదాయ గుణం లేదు. కోహరెంట్ గా అంటే మనిషికి అంతర్లీనంగా ఆ నాయకత్వ లక్షణాలు కానీ లేకపోతే ఆ బాధ్యత అనేది ఆలోచన రాలేదు ఏ ఒక్క వ్యక్తికైనా. ఈ రోజు ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి జెండా మహిళ, పాపం ఎంతో మంది బౌద్ధిక భయాలు కావాలి, చాలా కఠినప్పుడు ఉంటుంది. చిన్నప్పటి నుంచి
ఇక్కడ ఒక మతానికి చెందినటువంటి వ్యక్తులే జీవిస్తా ఉన్నారనుకోవడము రాక్షసత్వం. ఇక్కడ మనుషులు బతుకుతున్నారు. బహుశా భగవంతుడు వాళ్ళకు కులాలు ఇచ్చిండొచ్చు, మతాలు ఇచ్చిండొచ్చు. అంతిమంగా బతికేది మనుషులు బతుకుతున్నటువంటి సమాజమే. ఈ సమాజ శ్రేయస్సు కోసమే ఆలోచన చేయాల. ఓటు బ్యాంక్ గా మిమ్మల్ని ఓటర్లుగా చూసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకులు ఉన్నంత వరకు మంది జరగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున లోకల్ మేనిఫెస్టో కింద మేము గ్రామాలు తిరుగుతున్నాం. మాతో పాటు సోదరుడు అరుణాచలం తిరుగుతున్నాడు, కృష్ణప్పన్న తిరుగుతున్నాడు గ్రామాల్లో. వాస్తవాలు కొద్ది వరకు అర్థమవుతా ఉంటాయి. మమ్మల్ని విభేదించినటువంటి వ్యక్తులు కూడా మా దగ్గరకు వచ్చినారు. ఇప్పుడు కూడా మమ్మల్ని చూడని వ్యక్తులు కూడా వాళ్ళకి వాస్తవికత అనేది మాతో కలిసి ప్రయాణం చేసే క్రమంలో కొద్దిగా ఈ షేడ్స్ అన్ని దిగిపోతా ఉంటాయి, మారుతా ఉంటాయి, పోలరైజేషన్ ఆఫ్ కలర్స్ వస్తా ఉంటాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము గ్రామాలు తిరిగేటప్పుడు రోజు 25 నుంచి 40 కిలోమీటర్లు నడిపిస్తారు మమ్మల్ని. ఇంతకుముందు విరాసి బాగుంటాను, పొగొస్తానంటే 43 డిగ్రీలు సెంటిగ్రేడ్ తిరుగుతున్నావు, నువ్వు దీనికేం పొగకు భయపడతావు. పొగకు భయపడడం అంటే మళ్ళా రేపు నడసలు కాబట్టి భయపడతాను, పొగ పట్టేస్తుంది. ఈ క్రమంలో మేము ఆలోచన చేసింది, మేము నేర్చుకునేది, మేము చెప్పాలనుకుంటున్నాను ఒకటి చెప్తా ఉన్నాను. పెద్ద ఎత్తున ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో సంచరించినప్పుడు, మేము ప్రయాణం చేసినప్పుడు, వాళ్ళు కలిసినప్పుడు ఎస్టీ సోదరులకి నాయకత్వం లేదనే బాధ మమ్మల్ని బాధిస్తానే ఉంది. కాబట్టి వాళ్ళకి మన రోజున ఒక మీటింగ్ పెట్టేసి తాండాలని పంచాయతీలుగా మార్చేటువంటి క్రమంలో ఏవైనా అడ్డంకులు ఉంటే మా ప్రభుత్వం వస్తే వాస్తవంగా అవన్నీ కూడా తొలగించి పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం, మీ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం, మీకే సర్పంచ్ అధికారాలు కట్టబెడతాం, స్థానిక సంస్థలకు విధులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ తాండాలు మీకు అభివృద్ధి చెందుతాయనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. అంతేకాకుండా ఎక్కడైనా ఎస్సీ తాండాలు కానీ ఎస్సీ కాలనీలు కానీ ఉంటే మొదటి సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో సీసీ రోడ్లు వేయడం కానీ, డ్రైన్ చేయడం కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, తాగునీరు కానీ అడ్రస్ చేస్తాం, పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజేస్తాము ఈ వేదిక మీద నుంచి. అంతే స్థాయిలో ఈ రోజున పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వేదిక మీద నుంచి మీరు ఆశిస్తున్నారు, మనకేం చేస్తారంటే గ్రామాల్లో వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి. పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి సోదరుడు మొన్న సమాజంలో ఉండేటువంటి కొన్ని వదంతులు కూడా అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఈ వదంతులు ఏంటంటే పట్టణంలో రోడ్డు వేస్తా ఉంటే ఆ రోడ్డు విస్తరణ జరగకుండా అడ్డుకున్నారని చెప్పేసి నన్ను అడిగినారు. ఆ రోడ్డు విస్తరణ కార్యక్రమం వాస్తవంగా అడ్డుకునే విధంగా మనమే అడ్డుకున్నాం. విస్తరణ జరగకూడదని కాదు. అక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాల వాళ్ళు దాదాపు 152 సంవత్సరాల నుంచి పత్రాలు కలిగి ఉన్నారు, ప్రైవేట్ ఆస్తులు. మీరు ఏదైతే భూసేకరణ చట్టం 2013 ఉందో 2013 భూసేకరణ చట్టం ప్రకారము వారికి పరిహారం చెల్లించి మీరు రోడ్డు విస్తరణ చేయమని మనం అడిగినాం. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నటువంటి వ్యాపారస్తులు నన్ను ఒకసారి అడిగినారు, ఈ రోడ్డు వైండింగ్ చేసే బాబు బాగుంటుంది అని చెప్పేసి. నేను ప్రభుత్వంలో లేను, నేను ఏదైనా ఇప్పుడు ఆలోచన చేసినా కూడా రోడ్డు విస్తరణ చేయాలంటే మీకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము మీకు కాంపెన్సేషన్ చెల్లించాల్సి ఉంటుంది, పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వం చెల్లించేటువంటి పరిస్థితులు ఉండదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను ఆలోచన చేశానంటే అడ్డుకునేటువంటి కార్యక్రమం చేస్తుంది కాబట్టి నష్టపోయేది మీరే అని చెప్పేసి అందరికి కూడా చెప్పిన. ఈసారి మా ప్రభుత్వం రాబోతోంది. ఖచ్చితంగా మనం కూడా ఇక్కడ మీరందరూ కూడా మనకు అవకాశం ఇవ్వబోతున్నారు. ఇది వాస్తవం. ఇచ్చేసినారు. ఈసారి ఈ అవకాశాన్ని అయితే పోగొట్టుకోం. ఇంత దూరం వచ్చినాం, 20 ఏళ్ళు నడిచినాం, ఒక జీవితకాలం ప్రయాణం చేసినాం. ఇంత దూరం వచ్చిన తర్వాత, ఇంత ప్రయాణం చేసిన తర్వాత ఊరికి అయితే పోతామని చెప్పేసి ఎవరైనా అనుకుంటే వాడు పిచ్చోడే. ఖచ్చితంగా మేము చేయాల్సినటువంటి చేసే పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాకుండా స్వర్ణకారులు సోదరుడు రాజశేఖరాచారి గతంలో కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ గా మమ్మల్ని అడిగినాడు. వాస్తవ రూపం ఏమంటే ఆ రోజు నాకేమో అపోహలు లేవు, లేదంటే ఆయన చేయకూడదని ఆలోచన లేదు. గురుప్రసాద్ గారు కూడా నన్ను అడిగారు,
ఆ రోజునటువంటి రాజకీయ సమీకరణాలు, పొలిటికల్ డైనమిక్స్ తో ఈ ఒకరాల ఇద్దరు కూర్చుని వ్యవహారం వచ్చేసి ఉండేటువంటి చైర్మన్ తొలగించలేము, తొలగిస్తే మా చేతిలో ఉంటుందో పోతుందో అనే ఆలోచనతో అట్టి పెట్టడం జరిగింది. లేకపోతే ఆ రోజుల్లోనే ఆయన వైస్ చైర్మన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉండేటువంటివి ఖచ్చితంగా చేసి మీ కులానికి కూడా మేము రుణం తీసుకునేటువంటి వాళ్ళని చెప్పేసి భవిష్యత్తులో 100% మాకు అవకాశం వస్తుంది. అవకాశం వచ్చిన రోజున 100% మీ కులానికి అవకాశం ఇవ్వడం అనేది నా బాధ్యతగా, నా కనీస బాధ్యతగా ఆలోచన చేస్తున్నాను. ఖచ్చితంగా చేసి తీరుతా అని చెప్పేసి కూడా అంతేకాకుండా స్వర్ణకారులకు వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా చిన్న చిన్న కేసులు కానీ లేదంటే చిన్న చిన్న షాపులకి వీళ్ళ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో సపోర్ట్ కానీ దొరకనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా నేను మొన్నటి రోజు ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు ఒకటి చెప్పినాను, సార్ మాకు స్కిల్ డెవలప్మెంట్ కంటే ఎక్కువ పర్సనాలిటీ డెవలప్మెంట్ పెట్టండి క్లాసెస్ లో, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ హాస్టల్స్ లో, షెడ్యూల్ క్యాస్ట్ హాస్టల్లో, షెడ్యూల్ ట్రైబ్ హాస్టల్స్ లో అని చెప్పేసి నేను అడిగినాను. అన్ని చేద్దామమ్మా అన్నాడు. నేను పట్టుబట్టైనా కూడా ఈసారి మా ప్రభుత్వం వస్తే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ హాస్టల్, బీసీ హాస్టల్స్ లో, షెడ్యూల్ క్యాస్ట్ హాస్టల్స్ లో, షెడ్యూల్ ట్రైబ్ హాస్టల్స్ లో 100% పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద క్లాసెస్ ఇచ్చే రకంగానే ఏర్పాటు చేస్తాను, ఇన్సిస్ట్ చేస్తాను కూడా చెప్తాను. ఎందుకంటే ఆలోచన విధానంలో మార్పు రావాలి. నైపుణ్యం అనేది స్వర్ణకారులకు ఇప్పుడు నేను ఇందాక వచ్చినప్పుడు చెప్పిన ఈ చిన్న దాంట్లోనే అద్భుతంగా వీళ్ళ పంటల ముందు చూపించేసిన స్టే చేయడం చెప్పేసి దట్ ఈస్ అ బిట్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్. చేతి వృత్తుల వాళ్ళకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నైపుణ్యం అదే, వాళ్ళ డిఎన్ఏలోనే ఉంటాయి ఇవన్నీ. అంతేకాకుండా స్వర్ణకారుల సంఘానికి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రిగా మేము ఇప్పుడు కూడా పలుకుతున్నాం, గతంలో కూడా పలికినాం. వచ్చేటువంటి రోజుల్లో కూడా మా ప్రభుత్వం వస్తే మొన్న రోజున నారా లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా ఒక మాట అడిగినాం మనం ఈ బజార్లోనే. ఏమనంటే మాకు కేసులు, అక్రమ కేసులు పెడుతున్నారు, మా మీద పోలీసులు వచ్చి జులుం చేస్తున్నారు, అనవసరంగా అక్కడ పోయినారు ఇక్కడ పోయినారు బంగారం చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు, కాబట్టి నష్టపోతున్నాం, అనిత్యం భయంతో బతుకుతున్నాం అనే మాటలు తీసుకొచ్చి చెప్తారు. దీనికి చట్టబద్ధంగా పోలీసు వ్యవస్థ పనిచేయడంలో ఇబ్బందులు లేకుండా ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్ ఖచ్చితంగా ఒకటి అడాప్ట్ చేసి దాన్ని వర్క్ చేయమని చెప్పేసి ఒక చట్టం మీద తీసుకున్నామని చెప్పేసి మేము కూడా కోరుతాం. దాన్ని ఆచరణ కూడా తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఈ రోజున పార్టీలో చేస్తున్నటువంటి సోదరుడు రాజశేఖర్ ఆచార్యుడు ఒకటే చెప్తా ఉన్నా, ఓపెన్ మైండ్ తో ఉండండి, మంచి ఆలోచన చేయండి, మీకు మంచి జరుగుతుంది, మీ కులానికి మంచి జరుగుతుంది, మీ నమ్మకం బొమ్మ చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ మున్సిపాలిటీలో ఖాళీ అయింది. ఈ ప్రభుత్వం మారబోతోంది, 100% కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. వస్తానే మొదటిగా మారేది దానికి బాబు ఏదైనా జీవో ప్రొటెక్ట్ చేస్తున్నట్టుకుంటాడు, కానీ జీవోలు ఏముండవు. నారాయణకి అధికారం వచ్చే న్యాయ కీర్తుని కూడా పనికిరావు. కాబట్టి చెప్తున్నా, అవకాశం వస్తుంది ఖచ్చితంగా, రాకుండా అయితే పోదు. ఇక జగన్మోహన్ రెడ్డి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినాడు. ఆ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కూడా సంతోషంగా లేడు. ఏ ఒక్క సామాన్యమైన మనిషి కూడా ఆ మేనిఫెస్టో గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో లేడు. జగన్మోహన్ రెడ్డి హింసెల్ఫ్ ఆయనే ఆత్మవిశ్వాసంతో రూపకల్పన చేసినటువంటి మేనిఫెస్టో అని చెప్పి నేనైతే అనుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి సూపర్ 6 పథకంలో మహిళా శక్తి ఒక్కసారి ఆలోచన చేసుకోమంటారు. మహిళామణులని 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం వచ్చే ప్రభుత్వంలో. అంతేకాకుండా 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకు కూడా 1500 రూపాయలు డబ్బులు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఆర్థిక సహాయం ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. నెల 1500. అంతేకాకుండా చదువుకునేటువంటి పిల్లలకి
గతంలో అమ్మఒడి పేరు మీద అందరికీ అందిస్తామని వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిలమ్మ, వైఎస్ విజయమ్మ అందరూ గంప గుర్తిగా ఫ్యామిలీ ప్యాక్ అంతా కూడా పోయేసి ప్రజలకు చెప్పేసి టోపే చేసినారు. ఒకరికి ఇస్తాన్నారు, అది కూడా 15,000 కూడా 13,500 రూపాయలు. ఈ రోజున అటువంటి కార్యక్రమం చేయం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖచ్చితంగా తల్లికి వందనం పేరుతో ఏదైతే మహిళా శక్తి కింద ప్రకటించినామో ప్రతి బిడ్డకు కూడా, అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, చదువుకుంటున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం పేరు మీద డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం అనేది వాస్తవాన్ని ఆలోచన చేసుకుంటున్నాను. మీరు బస్సుల్లో ఈ స్థానికంగా ఉన్నటువంటి చోట బస్సు ప్రయాణం ఉచితం చేయబోతున్నాం. తద్వారా మీరు బ్రహ్మంగారి మఠం పోవాలంటే కూడా మామూలుగా మీరు అందరూ కారు పోతున్నారంటే ఎవరైనా బ్రహ్మంగారి మఠం పోవాలంటే కూడా ఉచితంగా పోయేసి లక్ష్యంగా మామూలుగా ఆదివారం కూడా రాత్రి నిద్ర చేస్తారు. అక్కడ మంచి జరుగుతుందని నేను కూడా నమ్ముతానని. మీరు బ్రహ్మంగారి మఠానికి మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పోయేసి రావచ్చు. అదే రకంగా గడ్డి క్షేత్రానికి ఎప్పుడంటే అప్పుడు పోయవచ్చు, ఎప్పుడంటే అప్పుడు తిరుపతి పోయవచ్చు, శ్రీశైలం ఎప్పుడంటే అప్పుడు పోయవచ్చు. పుణ్యక్షేత్రాలు అనేది మీకు బాగా కిక్కిసిపోతాయి, కటకడ కిటికీలు ఆడిపోతాయి. ఆడవలతో వచ్చే రోజులు అనేది వాస్తవమైన సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇన్ని రకాలుగా మహిళా సాధికారికతలు ఆలోచన చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి మీరందరూ కూడా మద్దతు తెలపమని చెప్పేసి, మీరు ఎట్లా మద్దతు తెలుపుతారు? ప్రతి ఎన్నికలు కూడా మద్దతు తెలుపుతారు. మీరు ఇప్పుడు ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కులానికి చెందినటువంటి ప్రతి సభ్యుడు కూడా ఎప్పుడు కూడా గొప్పగా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తూనే వస్తున్నారు. మీతో పాటు మీకు చెప్పగలిగినటువంటి ప్రాంతం కానీ చెప్పగలిగినటువంటి మనుషులు ఎవరున్నా కూడా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఉన్నటువంటి వాస్తవాలు తెలియజెప్పేసి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ కూడా ఒకటే విషయంగా మీరు అందరూ చూడమని చెప్పేసి ఈ వేదిక నుంచి చెప్తాను. బీసీల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేక రక్షణ చట్టం ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉందో అంతే స్థాయిలో బీసీల కోసం రక్షణ చట్టం కూడా తీసుకురాబోతున్నాం అనేది వాస్తవం. మీరు అందరూ కూడా ఆలోచన చేసుకుని ఉంటారు. మైనారిటీలకు, బీసీలకు 50 ఏళ్ల వయసు వస్తూనే పెన్షన్ అమలు చేసేటువంటి కార్యక్రమం మీ ముందుకు తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా అది కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నామని కూడా మీరు అందరూ తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా ఒక మామూలుగా ఇప్పుడు ఒక బీఫామ్ మీద ఒక టికెట్ తెచ్చుకొని 4 సినిమాలు చూసేసినాడు. అట్లా మీకు 3 నెలల పెన్షన్ కూడా బోనస్ గా ఈ 1,000 రూపాయలు తగ్గినగా 3,000 కలిపి 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాము. మా ప్రభుత్వం వాస్తవాన్ని మీరు అందరూ గ్రహించుకోమంటాను. చెప్పినాడు మీరు ఎవరైనా వికలాంగులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ప్రజాహితంతో చూస్తా ఉన్నాం. కొంతమంది పాపం ఎదుగుదల ఉండదు, 100% హ్యాండిక్యాప్ ఉంటారు, అంగవైకల్యం ఉంటుంది 100%. కొంతమందికి 2 కాళ్ళు 2 చేతులు కూడా లేనటువంటి పరిస్థితి. ఈ రకంగా 100% అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తులకు 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాము. మీకు అందరూ కూడా ఆలోచన చేసుకోమని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. రూపాయల నెలకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమంతో మేము ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మీళ్లలో చదువుకున్నటువంటి కులాలు ఎవరైనా ఉంటే ఈ రోజున తమిళలో గంజాయి విక్రము విచ్చలవిడిగా జరుగుతోంది, నార్కోటిక్స్ విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మీ జగన్మామయ్య చేసినటువంటి మోసం. మీ జగన్మామయ్య జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి గంజాయి వ్యాపారం చేస్తారు. తాగేసి పడుకోండి అని చెప్పేసి యువతను మోసం చేసినాడు, యువతను నిర్వీర్యం చేసినాడు. మరి ఈ రకంగా ఉన్నటువంటి యువతని ప్రోత్సహించాలా, ఆదుకోవాలనే ఆలోచనతోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీదే చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆలోచన చేసుకుంటారు. అంతేకాదు చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైనా మీ దగ్గర ఉంటే వాళ్ళకి నిరుద్యోగ యువకుల పేరు మీద నిరుద్యోగ వృద్ధి ప్రతి నెల కూడా 3,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నామని యువత ఆలోచన చేసుకోమంటాను. ఎందుకంటే నిరాశ స్పృహల్లో ఉన్నటువంటి యువత తల్లిదండ్రులు వాళ్ళ జేబు ఖర్చులకి అడగలంటే సిగ్గుపడుతూ ఉంటారు, పిడియపడుతూ ఉంటారు. మేము చదువుకున్న తర్వాత కూడా సంపాదన లేకుండా ఉంటామని కొన్ని ఆలోచనతో తల్లిదండ్రుల దగ్గర
ఆ రకమైనటువంటి ఆలోచనలు పోతారనే ఆలోచనతోనే ఆ ఏరియాలో పనిచేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. మరి ఇన్ని రకాలుగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి దశలో కూడా మన జీవితంలో మంచి చేయాలని ఆలోచన చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి మీరు అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అంతేకాదు సోదరుడు మంచుకొచ్చాడుకో మా నియోజకవర్గానికి ప్రచారానికి వచ్చినాడు. ఆయన కూడా ఈ వేదికను ఉపయోగించుకునే వెసులుబాటు మీరందరూ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా 2009లో చెప్పిన 2024లో దానికి కట్టుబడి ఉందా అని చెప్పినాను. ఖచ్చితంగా 2024 జూన్ 4 తర్వాత మీరు ఖచ్చితంగా కొత్త ఎమ్మెల్యే చూస్తారు, కొత్త నాయకుడు అంటే ఈ రకంగా బతకాలనే ఆలోచనతో ప్రతి ఓటర్ గాని ప్రతి కుటుంబ సభ్యుడు గాని ఆలోచించే విధంగానే ఆ నాయకత్వం బతుకుతుందని చెప్పేసి కూడా మరొకసారి అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ మా దగ్గరికి కుటుంబ సభ్యుడిగా వస్తున్నటువంటి సోదరుడు రాజశేఖరాచార్య గారికి ఆత్మీయంగా మేము ఆహ్వానం పలుకుతూ అవకాశం కల్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులకు సోదరులకు స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ చాలా సంతోషకరమైన మిత్రుడు రాజశేఖర ఆచార్య గారు మళ్ళా మాతో టీమప్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రసాద్ గారు చెప్పినట్లు ఈ ఊరిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. బాగా చూస్తున్నారు, అన్న ఇలాగే చెప్పారు, యువతను నిర్వీర్యం చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే యువతను నిర్వీర్యం చేయడము, గంజాయిని ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అందుబాటులోకి తీసుకొని రావడము, గంజాయి వ్యాపారం చేయడంతో నిరుద్యోగం పర్సెంటేజ్ 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చేసరికి డబల్ అయింది. నిరుద్యోగం పెరిగింది సమాజంలో. దానికి ఒక మార్గం ఏదైనా చూపిస్తాడని ఆశిస్తాయని చూపించింది ఏం లేదు. మన మేనిఫెస్టో రిలీజ్ చేసి మేనిఫెస్టోలో కూడా ఎటువంటి విజన్ లేదు జాబ్ కు సంబంధించి. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తాం, ఈ నిరుద్యోగ సమస్యను ఏ విధంగా ఎదుర్కొంటాం, యువతకు ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పిస్తాం అనేటువంటి విజన్ ఎక్కడ కూడా ఆ మేనిఫెస్టోలో లేదు. సో దాన్ని బాగా గమనించండి. మన కదిలో కూడా పలుమార్లు జరిగిన సంఘటనలు మీరు గమనిస్తే టెంపుల్కి వచ్చిన భక్తుల మీద జరిగిన దాడి కానివ్వండి, నిజామలి కాలనీలో జరిగిన ఒక హత్య కానివ్వండి, ఇంకా 2-3 క్రైమ్స్ వెనుక ఉన్నది గంజాయి మత్తులో జరిగిన క్రైమ్స్ అవన్నీ. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లులు బాగా ఆలోచన చేయండి. యువత గంజాయి మత్తుకు అలవాటు పడకుండా ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే దాన్ని అడ్డుకట్ట వేయగలదు, అటువంటి పనికొన్న వ్యాపారాలను ప్రోత్సహించలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడున్న తల్లులందరూ కూడా అలాగే సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో స్థానిక అభ్యర్థులందరూ గెలిపించాలని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే ఉద్దేశంతో సీట్లు సర్దుబాటు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేద్దామంటే పవన్ కళ్యాణ్ అనుకూలంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుని ఆయన త్యాగాలు కూడా చేశారు. ఒకటే చెప్తాను, ఆ త్యాగాల్లో చాలా మంది నిరుత్సాహపడిన జనసేన పార్టీ కార్యకర్తలు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మనం సీట్లుగా చూడాల్సింది. జగన్ రెడ్డి దుర్మార్గాలను చూడాలి, ఈ వైసీపీ దుర్మార్గాలను చూడాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేది మనం కంగనం కట్టాలి. ముఖ్యంగా కదిరి నియోజకవర్గం చూశారు. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కందికొండ వెంకట ప్రసాద్ గారు ప్రతిపక్ష పాత్ర గణనీయంగా పోషిస్తా ఉన్నారు. మేము చూసాం ఇక్కడ ఎంతో మంది అధికారులు తొడలు కొట్టారు, నిశాలు చూపారు. కానీ ఆయన ఇక్కడ కదిరి నియోజకవర్గ కార్యకర్తల గంటగా ఒక ప్రోగ్రాం చూశా, ఏదో బిల్డింగ్ చేతున్న ప్రోగ్రాం అనుకుంటాం. అక్కడ చాలా ఒక ఆయన కట్టి తీసుకొని ఏదో మీసాలు తిప్పి జీప్ ఎక్కి తొడలు పెట్టాడు. కానీ ఒకటే చెప్పారు, గట్టిగా ఎదుర్కొన్నాడు ఆయన. గట్టిగా సవాళ్ళని ఎవరు సవాల్ చేస్తే ధీటుగా సవాల్ చేసి కార్యకర్తలకు అండగా నిలబడ్డారు, కానీ పట్టణ ప్రజలకు అండగా నిలబడ్డారు. అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత కదిరి ప్రజలపై ఉంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఉంది, జనసేన పార్టీ కార్యకర్తలపై ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ ఒకటే చెప్తా ఉన్నా, అందరూ ఏకం రండి.
అందరూ ఐకమత్యం రండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నాయకులతో మమేకమై కదిరి నియోజకవర్గాన్ని కందికుంట ప్రసాద్ గారిని గెలిపించి ఒకటే చెప్తాడు, కందికుంట ప్రసాద్ గారు 5,000 10,000తో గెలిస్తే ఆయన పోరాటాలు వృధా. 20,000 తగ్గకూడదు. ఆ పైన ఎంత ఇచ్చినా మీరు బోనస్ ఇచ్చినట్టే. తగ్గితే మీకే దూరం అవుతుంది. ఎందుకంటే జిల్లాలో ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీల్లో గట్టిగా పోరాటం చేసిన వాళ్ళలో ఆయన ముఖ్యులు. చూడు అదే రెట్టింపు ఉత్సాహం రావాలి. ఈ విధంగా ఒకరికొకరు మాట్లాడుకొని ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని దించాలంటే తప్పకుండా మనము మంచి ఆయనకు ఒక గట్టి కృషి ఉంది. ఏదో విధంగా కదిరిని డెవలప్ చేసుకోవాలి, కదిరి ప్రజలను ఆదుకోవాలి, ఈ యొక్క వైసీపీ దుర్మార్గాలను ఎదుర్కోవాలి అని చెప్పేసి పట్టుదలతో పనిచేశారు. అటువంటి వారికి మనము చేదోడు వాదోడుగా ఉండాలి. ముఖ్యంగా మైనార్టీ సోదరులు చెప్తా ఉన్నా, మైనార్టీ సోదరులు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే వస్తా ఉంటారు, పోతా ఉంటారు. కదిరిలో నియోజకవర్గంలో అభ్యర్థులు 5 ఏళ్ళకి ఒకసారి మారుస్తూనే ఉంటారు. కానీ కందికుంట వెంకట ప్రసాద్ గారు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు 5 సంవత్సరాల నుంచి మారుస్తూ ఉంటే 20 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇక్కడ నిలబడి ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా ప్రజలపై ఉంది, ముఖ్యంగా మైనార్టీ సోదరులపై ఉంది. కాబట్టి మైనార్టీ సోదరులంతా కూడా బాగా ఆలోచన చేసి, అదేవిధంగా సొన్నకారులు అయితేనేమి, ప్రజలైతేనేమి, ముఖ్యంగా మా జనసేన పార్టీ కార్యకర్తలకు ఒకటే చెప్తా ఉన్నా, మీరు పట్టుదలగా మీరు గెలిపించండి, గెలిపించుకోండి. ఆయనతో నేను కొట్లాడి పనిచేయించే బాధ్యత రాదు. తప్పకుండా అందులో రాదు. నాకు తెలిసి అయితే అడిగే పరిస్థితులు రాదు. ఎందుకంటే ఆయన మనస్తత్వం నాకు తెలుసు, నా మనస్తత్వం కూడా వస్తాను. డైలాగ్ కూడా వేసాను నాకు. నా మనస్తత్వం తెలుసు. నేను చిరకాలం వ్యక్తిలో మా మధ్యలో చదువుతుంటే మామూలుగా అందుకని చెప్పి అపార్థం చేసుకోవద్దని మేము మామూలుగా మాట్లాడుకుంటాం. తప్పకుండా నా నమ్మకాన్ని రొమ్ము చేయకుండా, ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో నాకు చిరకాల మిత్రుడు ఈయన బీకే పార్సారథి గారు. ఎందుకంటే ఆయన ఎంపీగా పోటీ చేశారు, చాలా సంతోషం. ఆయన్ని బీకే పార్సారథి గారిని, కందికుంట వెంకట ప్రసాద్ గారిని అత్యధిక విజయంతో గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ ఈ అవకాశం జనసేన రాష్ట్ర కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి గారు మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ గారిని సాధారణంగా శాల్వా కప్పి ఆహ్వానించి పూల బొకే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి మన జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మీరు ఒక్కటే గమనించాలా, ఎందుకంటే ఈ రోజు అభ్యర్థులు మీ ముందర ఇద్దరే ఉన్నారు. ఒక అభ్యర్థి 3 నెలల క్రితము కదిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చిన అభ్యర్థి ఒకవైపు, 20 సంవత్సరాల నుంచి మన కష్ట సుఖాలలో, శుభ అశుభ పరిణామాలలో అన్నిట్లోనూ ఉంటూ మీ కష్టాలు తన కష్టాలుగా భావించి 20 సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడే ఈ ప్రాంతంలోనే ప్రతి ఒక్క ఊరు తిరుగుతూ ప్రతి ఒక్క కుటుంబాన్ని కలుపుతూ ఈ రోజు అందరి గుండెల్లో నిలిచిన వ్యక్తి అన్నగారు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్నగారు ఒకవైపు. కాబట్టి ఈ ఇద్దరులో ఎవరు ముఖ్యులు, ఎవరు ఆప్తులు అని మనమంతా డిసైడ్ చేసుకొని ఆయనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నా. అలాగే ఈ రోజు ఒక మతం కార్డును ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ అనే పార్టీతో అలయన్స్ పెట్టుకున్నారు. కాబట్టి బీజేపీ పార్టీ మైనారిటీలకు వ్యతిరేకము అనే ఒక అపప్రదను, ఒక అపవాదును ప్రచారం చేస్తున్నారు. మీరు ఒక్కటే గమనించాలా, 2014లో కూడా ఇదే 3 పార్టీలు, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు 3 కూడా కూటమితోనే ఏర్పాటయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ 5 సంవత్సరాలు ఏ ఒక్క మైనారిటీ కుటుంబానికి కానీ ఏమైనా ఇబ్బంది కలిగించారా అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అలాగే
4% రిజర్వేషన్ తీసేస్తారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఈ 10 సంవత్సరాల్లో ఈ 4% రిజర్వేషన్ గురించి ఎక్కడైనా మాట్లాడారా, ఎక్కడైనా తీసేశారా అని మీ అందరికీ విన్నవించుకుంటున్నాం. అలాగే కాబట్టి మనకు ఆప్తుడు, మనకు దగ్గర వ్యక్తి, మన కష్ట సుఖాలలో ఉన్న వ్యక్తి కందికుంట ప్రసాద్ అన్న గారు. ఆయన్ని ఎన్నుకొని ఆయన ప్రతి గ్రామంలో కూడా మినిమం 10 మందిని పేర్లు పెట్టి పిలవలే శక్తి కలిగిన వ్యక్తి ఆయన. అదే వైసీపీ అభ్యర్థికి ఈ రోజు ఆయన దగ్గర ఉన్న నాయకుల పేర్లు కూడా ఆయనకు సరిగా తెలియదు. రేపొద్దు ఆయన ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలా. కాబట్టి మనకు పేరు పెట్టి పిలవగలిగి మీ కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి, ప్రతి గ్రామం గురించి ఆయనకు బాగా తెలిసి అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా ఆ కుటుంబాలు బ్రతుకుతున్నాయి, ఏ విధంగా ఆ గ్రామానికి ఏమేమి అవసరమో అని ఆ వ్యక్తికి తెలుసు. కాబట్టి మనము కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాల్సిగా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే ఎంపీ అభ్యర్థిగా బీకే ప్రసాద్ గారు, ఆయన కూడా గతంలో ఎంపీగా పనిచేశారు, ఎంపీ చైర్మన్ గా పనిచేశారు. ఇద్దరు చాలా అనుభవం ఉన్న వ్యక్తులు కాబట్టి ఇద్దరిని ఎంపిక చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అన్నగారికి ఒకటే మాటిస్తున్నాం, కదిరి నియోజకవర్గంలో ఏ ఒక్క జన సైనికుడు కూడా ఒక్క ఓటు కూడా పొల్లు పోకుండా 100% సైకిల్ గుర్తు పైన ఓటు వేయిస్తామని చెప్పేసి మాట ఇస్తున్నామన్న. కాబట్టి అన్నగారిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.